15,000 రెంట్ కడుతున్నాం, 2,000 మెయింటెనెన్స్, నో ఇన్ఫర్మేషన్ హైడ్రా. డైరెక్ట్ మార్నింగ్ 7 o'clock వచ్చారు, బిల్డింగ్ కూడా కొడతా అన్నారు. ఇటు సామాన్ తీస్తున్నాం, అటు బిల్డింగ్ కూడా కొడుతున్నారు. పోలీస్ లేదు, మున్సిపల్ లేదు, జిహెచ్ఎంసీ లేదు, రాజకీయ నాయకులు లేరు. 2 సంవత్సరాల నుంచి ఉన్నాం, 45 ఫ్లాట్లు ఉన్నాయి. నోటీసు లేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చి కూల కొట్టుడు. ప్రయర్ నోటీస్ ఇవ్వలేదు, మాకు తెలియదు. మార్నింగ్ 7 o'clockకి వచ్చి డోర్ అన్ని కొట్టి మాకు టెన్షన్ పెట్టేశారు. మీరు ఇప్పుడు రైట్ నో షిఫ్ట్ చేయాలి అని అంటే మేము అన్ని సామాన్లు తీయాలి అని చెప్పి మాకు చెప్పారు. మాకు ఓనర్ చెప్పలేదు, మాకు రెస్పాన్సిబుల్ పర్సన్ కూడా చెప్పలేదు. మాకు ఓన్లీ గ్రూప్ ఉంటుంది, అపార్ట్మెంట్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెట్టారు. మీరు డోర్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పారంటే మేము డోర్ ఓపెన్ చేయలేదు. కానీ వాళ్ళు వచ్చి కొడతాం, మీరు షిఫ్ట్ చేయాలమ్మా మీరు, లేకపోతే మొత్తం కొడతామని చెప్పారు. మాకు సడన్గా చెప్పేసరికి మాకు షాక్లో ఉన్నాం. యాక్చువల్ 7 o'clockకి లేవగానే అందరు నిద్రలో ఉంటారు, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కాలేజ్కి వెళ్తారు. మా అక్క ఒక్క ఆమెనే ఉంటుంది, హస్బెండ్ కూడా లేరు. ఆమె ఒక్క టెన్షన్, ఒక్క ఆమె మార్నింగ్ ఫోన్ చేసి మాకు ఏడ్చి ఇట్లా సడన్గా కాల్ చేయాలి అని చెప్పి మాకు చెప్పగానే నేను నాంపల్లి నుంచి ఇప్పుడు ఉరికొచ్చాను. డోర్లు కొడుతున్నారు, పడుకున్న వాళ్ళు లేచి ఏంటా అని కంగారు పడ్డాం. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నాయి. మేము లేచి చూసేసరికి మొత్తం వ్యాన్స్, కొక్రైన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత తీరా చూస్తే వాళ్ళు డోర్లు కొట్టి వీళ్ళు ఖాళీ చేయండి అంటే ఏం చేయాలో మాకేం అసలు అర్థం కాక టెన్షన్ పడుతూ మేము డోర్లు క్లోజ్ చేసే ఉంచుకున్నాం. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాక డోర్ ఓపెన్ చేసి చూసి వాళ్ళతో ఏంటి ఇలా అనేసరికి వాళ్ళు ఇలా అని చెప్పారు. 3 days నుంచి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం, మీకు ఖాళీ చేయాలని చెప్పన్నారు. నోటీస్ ఎవరికి చెప్పారు? ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, కానీ ఇంటి ఓనర్కి చెప్తే వాడు ఏం చేస్తాడు? వాడు చేసేది ఏం చేస్తాడు? వాడు ఎక్కడో ఉంటాడండి. ఇక్కడ మా దగ్గర రెంట్ తీసుకొని ఏం చెప్పకుండా మాకు ఇంత ఇబ్బంది పడ్డారు. మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఎటు ఇల్లు లేక రోడ్డు మీద తిరుగుతున్నాం. ఏం చేయాలి చెప్పండి. మాకు ఉదయం తెలిసిందండి, ఇంకా సడన్గా ఇట్లా చేస్తే ఏమీ బాగాలేదు, చాలా బాధనే. అంటే మీకు ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చారా? హైదరాబాద్ ఏమి ఖాళీ చేయమని చెప్పారా? ఏమి ఇవ్వలేదు. ఓనర్స్కి తెలిసిందంటే వాళ్ళు చెప్పలేదు, ముందు చెప్పలేదు. అప్పటికప్పుడు వచ్చి ఇది కాల్ డోర్లు కొట్టేసరికి తీసి అప్పటికప్పుడు కాల్ చేస్తారు. అండి 6 గంటలకి టపా తలుపులు కొట్టి వాళ్ళు అర్ధాంతరంగా వచ్చి చేస్తే మేము ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ వాటర్ అన్నా చెప్పండి. వాటర్ చెప్పలేని మూలే కదా ఇల్లు తిప్పడండి. మరి ఆడేం చేశాడో ఏం తెలియదు అసలు. ఇంత తిప్పలు, కరెంటు లేదు, మెట్లు దిగితే పడిపోవటం, ఎంత ఇబ్బంది పెట్టేటండి. ఎంత ఇబ్బంది ఇదా? ఒక్క చెప్తే కదండి, అందరూ రెంటోళ్ళమే కదా, రెంటోళ్ళకి చెప్తే ఖాళీ చేసి పోవటం ఏదో చేస్తారు కదా. ఇంత ఇబ్బంది చేశాడు అసలు. ఏం అయోమయం అయిపోయిందండి. చిన్నవాళ్ళు అయితే ఇలాగ ఏదో గబగబా మోసుకున్నాం, పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారండి? ఇంకోండి పాప అయితే ఇప్పుడు మేము ఖాళీ చేసిన పాప అయితే, ఆ పాపకి అసలు బాగా నీరసం కూడా వచ్చేసి ఇంకా కళ్ళు తిరిగి పడుకున్నట్టుగా ఉందండి ఆ పాప అయితే. ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఎక్కడ పోవాలంటే చెప్పండి, పరిష్కారం చెప్పండి. ఇదేమో మన అడవిలో ఉన్నామా? మనుషులే కదా మనం అండి. మేము వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు చేసుకోపోయి మేమే కాదన్నాము. ఒక టైము, 1 month, 15 రోజులు, 1 week. ఇప్పుడు వచ్చి పొద్దున టీ తాగుతున్నాం, వచ్చేసి కొట్టేస్తున్నాం అంటే ఎలాగండి? ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు చెప్పండి? అండ్ వాటర్ లేదు, కరెంట్ లేదు, మళ్ళీ లిఫ్ట్లో తీసుకురావాలి. మరి ఏం చేయమంటారు? ముసలి ఉన్నారు, ట్యాబ్లెట్ లేదు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, వాటర్ లేదు, భోజనాలు లేవు. ఎట్లా చేస్తారు చెప్పండి? ఏమైనా పద్ధతి ఇది? టూ మచ్ అండి. ఇలా కడుపు మాట రగిలిపోతుంది. ఇంకా అసలు రెంట్కి ఎక్కడ పోవాలండి? సామాన్ వేసుకొని పిల్లలు వేసుకొని టూ మచ్. ఇది ఎట్లా పద్ధతి కాదండి. నోటీసులు ఇచ్చినాము, అందుకే మేము చేస్తున్నామని చెప్పి నోటీసులు ఇస్తే ఎవరికి ఇచ్చారండి? ఇదంతా మొత్తం అంతా రెంట్ అండి. అంతా రెంట్ పర్పసే ఉన్నాము.
మాకు ఇది ఎక్కడైనా ఇచ్చారండి? ఇచ్చే మేము ఇంతమంది కాదంటామా? నోటీస్ ఇంతమంది కాదంటామా? ఫోన్ నోటీస్ ఇచ్చేసి ఒక వారానికి రండి. ఇప్పుడు కూల్ కట్టి ఏం చేస్తారండి మీరు? ఇప్పుడు కూల్ కట్టేస్తారు. ఇక్కడ ఏమన్నా ఏం కడతారా? ఇక్కడ ఒక్క 100 మంది ఉండదా?